లాస్ట్ ఇయర్ నుండి ట్రై చేస్తున్నా భయ్యా, ఈ సంవత్సరం కుదిరింది. అదే జాగింగ్ కి వెళ్ళడం భయ్యా. లవ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు, ఈ మంచు చూసి షాక్ అయిపోయాను భయ్యా. ఇది ఏలూరా అరక అనేది అర్థం కాలేదు. దారి తప్పి లంబసింగి వైపు వచ్చేసానేమో అనిపించింది. రాక గ్రౌండ్ కి వస్తే చలి చంపేస్తుంది భయ్యా. గ్రౌండ్ వరకు చేరుకున్నా. ఇక్కడ మా ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా ఉండాలి, వాళ్ళు ఏ మూల ఉన్నారో నెతుక్కోవాలి భయ్యా. వీడే నా 10th క్లాస్మేట్ మనోజ్. పక్కన ఉన్న కుర్రాడు ఎవరో కాదు, మా కోచ్ అనమాట. తెల్లారులు గ్రౌండ్ లోనే ఉంటాడు. రన్నింగ్ చేసే ముందు లైట్ గా స్ట్రెచ్చింగ్ అవి చేయమన్నాడు భయ్యా మా కోచ్. అలా స్లోగా రన్నింగ్ స్టార్ట్ చేసాం. సింపుల్ గా 3 రౌండ్లు పరిగెత్తాను భయ్యా. ఇంకెక్కువ పరిగెడితే నేను హాస్పిటల్కి పరిగెత్తాలి. మా కోచ్ కి చెప్పి గ్యాలరీ పైకి ఎక్కేసాను భయ్యా. వీళ్ళే మా సూపర్ సీనియర్స్ భయ్యా. అందరూ సూపర్ హెల్దీగా ఉంటారు, డైలీ గ్రౌండ్ కి అయితే వస్తారు. వీళ్ళే నా ఇన్స్పిరేషన్ అనమాట. నాకు కుదరాలే గానీ డైలీ గ్రౌండ్ కి వస్తాను భయ్యా. వెడ్డింగ్ షూట్స్ టైంలో కుదరదు కానీ రిమైనింగ్ డేస్ లో తప్పకుండా గ్రౌండ్ కి అయితే వస్తుంటాను. జాగింగ్ తర్వాత కాసేపు అలా యోగా మ్యాట్ వేసుకుని ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాలరీ మీద చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటాం భయ్యా. మధ్యలో మంచి డిస్కషన్ పెట్టుకుంటాం. ఫుల్ ఫన్ అయితే ఉంటది భయ్యా. ఇక్కడ లాస్ట్ లో ఫుల్ గా వాటర్ తాగి అప్పుడు ఇంటికి వెళ్తాం భయ్యా. సో ఎప్పుడు దమ్ బిర్యానీలు, కొండ బిర్యానీలు కుమ్మేయడమే కాదు, డైలీ జాగింగ్ చేసి జాగ్రత్తగా హెల్త్ ని కూడా కాపాడుకోవాలి. సాయంత్రం అయితే పానీపూరీలు తినేయడమే కాదు, అవి అరిగేలా పరుగులు కూడా తీయాలి. నేనైతే ఫిక్స్ అయిపోయాను భయ్యా, ఈ 2026 లో డైలీ రన్నింగ్ చేయాలని. మీరు ఈ 26 లో ఏం చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి.